హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు దోసకాయతో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. అదే దోసకాయ నువ్వుల కూర. ఈ కూర రైస్లోకి చాలా బాగుంటుంది, అలాగే రోటీలో కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఈ ఈ కూర ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, తిరమాత దినుసులు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తిరమాత వేగిన తర్వాత దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవసరమైతే కొన్ని వాటర్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అప్పుడు దోసకాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి. ఈ లోపైతే మనం ఇంకో కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ నువ్వులు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు చిటపటమని చక్కగా వేగే వరకు వేయించుకోవాలి. నువ్వులు వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ దోసకాయ నువ్వుల కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరికైతే దోసకాయ ఇష్టం ఉండదు, దోసకాయ కూర అనుకుంటారో అలాంటి వాళ్ళు ఇలా నువ్వుల కూర చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. సో నేను నువ్వులు వేయించుకొని పౌడర్ చేసుకునే లోపు దోసకాయ కూర అయితే మగ్గిపోయింది. ఇప్పుడు నువ్వుల పొడిని దోసకాయ కూరలో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. దోసకాయ చప్పగా, పుల్లగా అలా ఉంటుంది కదా, నువ్వులేమో కమ్మగా ఉంటాయి. ఈ రెండు కాంబినేషన్ కలిస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ షార్ట్ చూసేవాళ్ళు ఒకసారి ఈ విధంగా దోసకాయ నువ్వుల కూర చేసుకొని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ దోసకాయని మీరు ఇదే రకంగా కూర చేసుకుంటారు. నువ్వుల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఒక 1 మినిట్. అప్పుడైతే నువ్వుల పొడి మొత్తం దోసకాయ కూరకు పడుతుంది. ఇంకా లాస్ట్లో తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే దోసకాయ కూర రెడీ. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.